దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. నేటి ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని విశ్వసించి ముందుకు సాగు. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనమును గమనించదము గాక. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతుననగా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన యొక్క క్రైస్తవ జీవితములో మనలో అనేకులకు విశ్వాసము ఉండును, కాని శ్రమలు వచ్చినప్పుడు ముందుకు సాగుటకు వెనుకంజ వేసెదము. అటువంటి సమయములోనే మనము మన విశ్వాసమును తట్టి లేపుకొని ముందుకు సాగవలెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మనము మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అని చదువుచున్నాము. ఇక్కడ యోనాతాను చెప్పినప్పుడు అతని ఆయుధములు మోయువాడు భయపడలేదు, విశ్వసించెను. అతడు విశ్వసించుటయే కాక, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము అని యోనాతానునకు చెప్పెను. తండ్రి అయిన యెహోవా చూపించిన సూచనలను విశ్వసించి అనుసరించుచు వారిరువురు భయపడక ఫిలిస్తీయులను చంపియుండిరి. తిరిగి మనము 14వ వచనమును చూచినట్లయితే, యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగినని చదవగలము. ప్రియమైన దేవుని జనమా, ఇక్కడ వారిరువురు ఏక మనసు గలవారై యెహోవా బయలుపరచు సంకేతములను అనుసరించుచు ఫిలిస్తీయులపై జయము పొందిరి. మన జీవితములో కూడా ఎప్పుడైతే మనము దేవుడు కార్యము చేయుట ప్రారంభించనని మనకు సంకేతములను బయలుపరచునో, మనము వాటిని పట్టుకొని విశ్వాసముతో ముందుకు సాగవలెను. ఇది నా వలన సాధ్యమగునా, లేదా అసలు ఇది జరుగునా అని మనము అవిశ్వాసపు మాటలనే గాని తలంపులనే కాని దరిచేరనివ్వకూడదు. అవిశ్వాసమును వీడి లేచి దేవుడు ఇచ్చు జయమును పొందుకొనవలెను. ఇదే యెహోషువ యూదులకును మరియు ఇశ్రాయేలీయుల పెద్దలకును ఇచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది కూడా. దీనికై మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను అని చదువుచున్నాము. ఇక్కడ మనము గమనించినట్లయితే నిబంధన మందసము అనున్నది ప్రజలకై తండ్రి అయిన యెహోవాకు సాదృశ్యముగా చూడగలము. అనగా దేవుడు ముందుకు సాగుచున్నప్పుడు ప్రజలను ముందుకు సాగవలెనని దాని యొక్క సంకేతము. ఇంకను చెప్పవలెననినా నీవు ఆగకూడదు. దేవుడు నీ జీవితములో ముందుకు సాగవలెనని సూచించిన వెంటనే నీవును ఆయనతో పాటు సాగుటయే నీవు చేయవలసిన కార్యమై ఉన్నది. అంతేకాని నాకు ఈ విధముగా నేను చెప్పినా లేక తలంచిన విధముగా సూచన కనపడినట్లయితేనే నేను విశ్వసించెదను ప్రభువా, అప్పుడే ఈ పని చేయుదును అని నీవు దేవునికి షరతులు పెట్టరాదు. తిరిగి మనము మన మూల వాక్యమునకు వచ్చినట్లయితే, అక్కడ తండ్రి అయిన యెహోవా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా అని చదువుచున్నాము. ఇది దేవుని యొక్క బలమైన వాగ్దానమై ఉన్నది. ఆయన చూపించు మార్గమును నీవు విశ్వసించినట్లయితే అందులో నీవు వెళ్ళునప్పుడు నీకు ఒక కాపుదల, ఒక విశ్రాంతి అనుభవించదవని జ్ఞాపకముంచుకొనుము. ఈ విధముగా జరగవలెనని నీవు ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ నీ జ్ఞానము వ్యర్థమనియు, ఆ విధముగా నీవు నీ జ్ఞానమును ఉపయోగించినచో నీవు దేవుని నడిపింపునకు లోబడలేవనియు, తద్వారా నీవు చేయు కార్యములలో నీకు జయము రాకపోగా విఫలమగుదువని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నావు? నీ జ్ఞానమును బట్టి అతిశయించుచు దాని ప్రకారము నడుచుకొనుచు దేవుడి చూపు సూచనలను గ్రహింపలేకయున్నావా? ఆయన మార్గమును ఆయన సన్నిధిని
ఆయన యొక్క విశ్రాంతిని నీవు అనుభవించలేకపోవచ్చున్నావా? అయినచో నిన్ను నీవు తగ్గించుకొని తిరిగి ప్రభువు చెంతకు చేరుము. ఆయన నడిపింపునకు లోబడము. ఆ విధముగా చేసి చూడుము. జయము మీద జయము ప్రభువు నీకు అనుగ్రహించుదురు. ఆయన నీ జీవితములో ముందుకు సాగుచున్నప్పుడు నీవును ఆయనతో విశ్వాసముతో ముందుకు సాగుటను అలవరుచుకొనుము. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆయన మార్గములలో ఆశీర్వాదకరముగా నడిపించుదురుగాక. ఆమేన్.
శత్రులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చే సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చే శత్రులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చే